అమ్మయ్యా, నా గెస్ కరెక్టే అయింది. ఎంత కష్టపడి అంటించిన దానికి ఫలితం దక్కింది. దేని గురించి రాశారో, ఎవరు రాశారో ముందు చదవాలి. నువ్వే నా డ్రాయింగ్స్ చూడాల్సిన అవసరం లేదు. ఎంతో ప్రేమగా వచ్చి చూపిస్తే ఇందాక చింపేశావు కదా. అమ్మో, అది టివ్వు. అందులో ఇంకేదో రాసింది, అది నేను చూడాలి. ఎలా ఇవ్వు. లేదు, నేనివ్వను. నేను చూపించినప్పుడే నువ్వు చూడాల్సింది. ఇప్పుడెందుకు చూస్తున్నావు? ఏయ్, ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇవ్వమన్నప్పుడే ఇవ్వాలి. ఇవ్వు. ఊరికే నష్టపెట్టకుండా ఎలా ఇవ్వు. నేనివ్వను. ఇవ్వమని చెప్తున్నానా? నేనివ్వను. ఇవ్వమంటుంటే నేనివ్వను. ఇవ్వు. అరే అమ్మో, ఎందుకే అలా చించేశావు? అందులో ఏం రాసిందో చదవు నీకుండా చేసావు. నీకు అసలు బుద్ధుందా? ఏం పనులు ఇవి? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఎక్కువ వరచావంటే ఇంకా దెబ్బలు పడతాయి. వద్దనే పనే చేస్తున్నా. ఇది వరకు నా జీవితంలో ఎలాగే ఒకడు దాపరించాడు. నీకు వాడి బుద్ధులే వచ్చాయి. అసలు నేనేం చేస్తాను చూడు. నిన్ను ఎందుకు ఎంత మొండిదల్లా తయారయ్యో? త్రిపుర ఆగు. ఈ కోపం, ఈ అల్లరి నీ వల్లే వచ్చాయని గుర్తుంచుకో త్రిపుర. చిన్న పాప, తనకేం తెలుస్తుంది? ఇంకోసారి పాప మీద చెయ్యేస్తే మర్యాదగా ఉండదు. అమ్ము, రామ్మా, ఈ తాతయ్య నీకు చాక్లెట్ ఇస్తాడు. ఎలా జరగకూడదని ఇన్నేళ్లుగా అనుకున్నాను. చివరికి అదే జరిగింది. అత్తయ్య నా మీద ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అది అబద్ధమని తెలిస్తే మాత్రం పాపం ఆవిడెంత బాధపడుతుంది. నా గురించి ఎంత చీప్గా అనుకుంటుందో తలుచుకుంటేనే భయమేస్తుంది. అర్థమైంది లక్ష్మి, కానీ నీకు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది అనిపిస్తుంది. ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. లైట్ తీసుకో. అయ్యో, అంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. అత్తయ్య సొంత ఇల్లు, డబ్బులు అని మాట్లాడుతుంటే నాకేం చేయాలో తోచలేదు. అటు నిజం చెప్పలేక, మరో పక్క అబద్ధం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. సిచ్యువేషన్ అలా ఉంది మరి, కానీ ఏం చేయలేం కదా. ఇక దాని గురించి ఎందుకు ఆలోచించడం? కావాలంటే మీ ఆయనతో డిస్కస్ చెయ్యి, ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. ఆయనతో మాట్లాడినా ప్రయోజనం ఉండదనిపిస్తుంది. ఈరోజు నిజం చెప్తాను, రేపు నిజం చెప్తాను అని రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఇక్కడ నా పరిస్థితి మరింత ఘోరంగా మారుతుంది. ఆయనకి ఎప్పుడు అర్థమవుతుందో ఏంటో. చూడు లక్ష్మి, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మీ ఆయనతో మాట్లాడకుండా ఉంటే చాలా పెద్ద తప్పు చేసిన దానివి అవుతావు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇదెంత దూరం వెళుతుందో తలుచుకుంటేనే భయంగా ఉంది. అంతేకాదు, జరిగిందంతా ఒక లెటర్లో రాసి పెట్టాను. అది ఎక్కడుందో, ఏమైందో ఏమీ తెలియడం లేదు. ఎవరైనా చూస్తే ఈ పాటికి మీ ఇంట్లో గొడవ జరిగేది. నువ్వు ఒకవైపే రాసావు. ఆ పేజీ ఇంకోవైపు ఖాళీగా ఉందని ఎవరైనా వాడుకొని ఉండొచ్చేమో. అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వన్నట్టుగా ఏదేమైనా అంతా మంచి జరగాలని ఆ దేవుడి మీద భారం వేశాను. సరే, ఉంటాను.